భోజనం చేయండి అమర్పాల్ గారు. నేను భోజనం చెయ్యలేను సాయి. ఎందుకంటే నాకు తెలుసు నా మనవడు ఈ భోజనం అస్సలు తినలేడని. మరి తను ఆకలితో పడుకునుంటే అప్పుడు నాకెలా నిద్ర పడుతుంది సాయి? రా సుభాష్, ఇవాళ నువ్వు మాతో కలిసి భోజనానికి కూర్చుంటావు కదా. అవును సాయి, నేను తింటాను. తాతయ్య, చెప్పు బాబు. మీరు నా కోసం ఎదురు చూస్తున్నారు, అందుకని తినలేదు కదా. నేను తినిపిస్తాను, ఆ తర్వాత నేను తింటాను. తాతయ్య, ఇదిగోండి. బాబు, నువ్వు కూడా తిను. అలాగే తాతయ్య, మీరు తింటున్నారు కదా, నేను కూడా తింటాను. ఇదిగో సుభాష్. ఈ కూరలో నెయ్యి వేసిన రుచి వస్తుంది. ఇవన్నీ నీకిష్టమైనవే కదా. నువ్వు అహంకారాన్ని వదిలేశావు, అందుకని భూమితో ముడిపడే రుచి నీకు దక్కాల్సిందే. అన్నట్టు సుభాష్, నీ దగ్గరున్న డబ్బు దొంగిలించబడింది కదా, అది మన సాయి కృప వల్ల తిరిగి దక్కింది. ఇదిగో తీసుకో. ఉండనివ్వండి తాతయ్య. ఈ ఊర్లో నాకు ఇదైతే అర్థమైంది, 100 రూపాయలకు నాకు చిల్లర దొరకదు. అలాగే ఇది కూడా అర్థమయ్యింది, డబ్బులను నేను నా కష్టంతో సంపాదించి చెల్లించాలని. మిగతా 3 రూపాయలు కూడా నేను అలాగే సంపాదిస్తాను. సాయి, ఇదిగోండి నా కష్టంతో సంపాదించిన 2వ రూపాయి. కష్టంతో అహంకారాన్ని వదిలేసి సంపాదించావు, క్రిందటిసారి కోపాన్ని వదిలి సంపాదించినట్టు. కానీ సుభాష్, డబ్బు సంపాదించేటప్పుడు నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఆ డబ్బుని నువ్వు ఎలా సంపాదించావు అని. సాయి, భోజనం చాలా బాగుంది. తాతయ్య, ఇదిగోండి. హరి ఓం, హరి ఓం. బల్వంత్ గారితో ఈ చదరంగం ఆట ఇక్కడే ఆగిపోయింది. అప్పుడు ఆయన్ని నేను ఓడించలేకపోయాను, కానీ ఈసారి ముంబై నుంచి ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన ఓడించడానికి నేనేదైనా ఒక కొత్త ఎత్తు ఆలోచించి పెట్టాలి. ఏదో ఒక ఎత్తు తప్పకుండా దొరుకుతుంది. ఇక్కడితో పడిపోయింది బలవంత్ గారి ఏనుగు. హరి ఓం.
ఇటువంటి ఎత్తు గురించి ఎవరైనా ఆలోచించగలరా? సర్కార్, ఇందులో అసలు ఆలోచించడానికి ఏముంది? నేను ఒక్క ఎత్తులోనే సైన్యం మొత్తాన్ని పడేస్తాను. అలాగే ఏది చూపించు. ఇది చూడండి సర్కార్. చూసారా సర్కార్, పడేశాను కదా. వెధవా, బుర్రలేని వెధవా. 2 నెలల నుంచి ఈ ఆటను ఎలా ఉన్నదాన్ని అలాగే ఉంచాను రా. బలవంత్ గారు తిరిగి వచ్చిన తర్వాత ఈ ఆట నేను మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టొచ్చని. పొరపాటైపోయింది సర్కార్. పొరపాటయ్యిందా? ఇది మామూలు పొరపాటు కదరా. సర్కార్ గారు వద్దు. మీరు మాకు చెప్పిన రెండో పని మేము పూర్తి చేసేసాం. ఆ సుభాష్ గురించి త్వరగా చెప్పు. సర్కార్ గారు, ఆ సుభాష్ వాళ్ళ కుటుంబం చాలా ధనవంతుల కుటుంబం. అలాగే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఆంగ్లేయుల దగ్గర ఏదో పెద్ద పదవిలో పనిచేస్తున్నారు. చాలా పలుకుబడిన వ్యక్తి ఆయన. హరి ఓం హరి ఓం. ఆ సుభాష్ మనకి లాభం కలిగించే వ్యక్తి. సర్కార్ గారు, మీకు మరొక విషయం కూడా చెప్పాలి. వాళ్ళ తాతయ్య వైద్యం కోసం బైరాగి తనని 5 రూపాయలు అడిగాడు. ఇప్పటికే సుభాష్ 2 రూపాయలు సంపాదించాడు. ఇంకా మిగిలిన 3 రూపాయల కోసం తను ఇప్పటికీ షిరిడీలో రోడ్ల మీద తిరుగుతున్నాడు. అలాగా? అంటే అతనికి ఇంకా 3 రూపాయల అవసరం ఉంది. ఆ 3 రూపాయల్ని తనకు మనమే ఇచ్చేద్దాం. కానీ సర్కార్ గారు, మీరు గనక తనకి 3 రూపాయలు ఇస్తే అప్పుడు ఆ బైరాగి వాళ్ళ తాతగారి కళ్ళకి వైద్యం చేసేస్తాడు. ఆ తర్వాత అందరూ ఆ బైరాగిని నెత్తిన పెట్టుకుంటారు. ఒకవేళ నేను వాళ్ళ తాతగారికి చూపు తెప్పించగలిగితే అప్పుడు వాళ్ళ సాయి కంటే కూడా నన్నే ఎక్కువగా గౌరవిస్తారు. ఆ బైరాగి గురించి అందరూ అంటూ ఉంటారు కదా, అతను కంటి చూపును తిరిగి తెప్పించగల సామర్థ్యం ఉన్నవాడు అని. దాని మీద నాకు కొంచెం కూడా నమ్మకం లేదురా. అమర్ పాల్ కళ్ళకి వైద్యం సాధ్యమవుతుందంటే దానికి మనమే సహాయం చేద్దాం. అంత గొప్ప వ్యక్తికి చూపు రావడానికి సహాయం చేసేవే అనుకో, అప్పుడు అతను జీవితాంతం నాకు రుణపడుంటాడు. హరి ఓం. సంతాజీ, చాలా అవమానం జరిగింది. ఇప్పుడు సర్కార్ గారికి మనం నిరూపించుకోవాల్సిందే. మనం ముద్దులం కాదు, మూర్ఖులం కాదు. ఈసారి మనం సర్కార్ గారి ఆలోచనలకి ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే. తాతగారు, తాతగారు ఇలా చూడండి. తాతగారు ఇలా చూడండి, ఒక చక్రం పూర్తిగా సిద్ధమైంది. బాబు, నేనైతే ఈ చక్రాన్ని చూడలేను, కానీ నీ గొంతులో ఉన్న అనుభూతిని విన్న తర్వాత ఇదే అనిపిస్తోంది. చక్రం చాలా చక్కగా తయారైంది అని. కమల్, సాయి, బయటికి వెళ్ళి పని చేసుకో. అమర్పాల్ గారు మీలాంటి గొప్ప వ్యక్తి దగ్గర నేర్చుకుని చేస్తున్నాడు. సరిగ్గా రాకుండా ఎలా ఉంటుంది? గొప్ప వ్యక్తి దురదృష్టం వెంటాడుతున్నా నేను గొప్ప వ్యక్తిని అయ్యాను సాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక మనిషిని నాకు శిష్యుడుగా చేసుకుని తనకి పనిని నేర్పించాను. కాని నేను ఆ పనిని నా కళ్ళతో చూడలేకపోతున్నాను. పైగా మీకు తెలుసా సాయి, నేను ఎప్పుడైతే ఆ పనులను చేసేవాడినో దూర దేశాల నుండి కూడా జనం వచ్చేవారు నా పనితనాన్ని చూడడానికి. కాని ఇప్పుడు నేను ఈ గుర్రబండిని నా కళ్ళతో చూడలేకపోతున్నాను సాయి. నాకు అసలు ఇలా ఎందుకు జరిగింది సాయి? జీవన చక్రం అంటే ఇలాగే ఉంటుంది అమర్పాల్ గారు. మీరు దాన్ని చూడలేకపోతున్నారు. మీరు వచ్చినప్పుడే కమల్ కూడా వచ్చాడు. ఇదంతా తను మీ దగ్గరే నేర్చుకుంటున్నాడు. ఇవన్నీ కేవలం ఒకటే దారానికి కట్టబడి ఉన్నాయి. ఒకే దారానికా? ఎలా సాయి?
మీరెప్పుడూ మంచి కర్మలనే చేస్తూ ఉండండి. కమల్కి నేర్పించి చేస్తున్నట్టుగానే. సరైన సమయం వచ్చినప్పుడు మీకు కూడా అర్థమవుతుంది అసలు ఎవరి దారం ఎవరితో ముడిపడిందో అని. నేను నిన్న మాట అయితే ఇచ్చేశాను, 3 రూపాయలను నేను కష్టపడి సంపాదిస్తానని. కానీ ఎలా, ఏం చెయ్యాలి నేను? అసలేమీ అర్థం కావట్లేదు. హరి ఓం. హరి ఓం. ఆ, చెప్పండి. బాబు, నేను ఈ ఊరి ముఖ్య అధికారిని, కులకర్ణి సర్కార్. ఆ బైరాగి నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడట, కష్టం కలిగిస్తున్నాడని విన్నాను. కంగారు పడకు, నువ్వే మొదటివాడివి కాదయ్యా. నీకంటే ముందు చాలా మందిని అతను ఇలాగే కష్టపెట్టాడు. నీకు సహాయం కావాలంటే అప్పుడు నువ్వు అందరికంటే ముందు నా దగ్గరికి వచ్చుంటే బాగుండేది. పంతాజీ, మన ఇద్దరం ఇక్కడెందుకు దాక్కున్నావు? సంతాజీ, ఒకవేళ సర్కార్ గారు ఆ అబ్బాయి విషయంలో ఏమైనా విఫలమయ్యారంటే అప్పుడు సర్కార్ గారికి మనం సహాయం చేయొచ్చు. అప్పుడు సర్కార్ గారు మనల్ని ఒప్పుకోవాల్సిందే. మన ఇద్దరికి ఎంతో తెలివిందని. నాకైతే ఒకటి అర్థమయ్యింది, సాయి నాకేదో నేర్పాలనుకుంటున్నారు. అందుకని ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నారని నేనైతే అనను. కానీ నేను వీలైనంత త్వరగా నా లక్ష్యాన్ని సాధించాలి. అప్పుడే నేను ఆయనకి మా తాతయ్య వైద్యానికి డబ్బులు ఇవ్వగలను. నేనైతే ఆశను వదిలేశాను, ఈ ఊరిలో ఎవరి దగ్గర 100కి చిల్లరుండదని. కానీ మీరు ఈ ఊరికి సర్పంచ్ అంటున్నారు, అంటే మీ దగ్గర తప్పకుండా 100కి చిల్లరుంటుంది. నేను సాయికి 5 రూపాయలు ఇవ్వాలి. 2 రూపాయలు నేను కష్టపడి సంపాదించాను. నాకింకా 3 రూపాయలు కావాలి. నిన్ను చూస్తుంటే నా మనవడు గుర్తుకు వస్తున్నాడు. నేను ఈ ఊరికి ముఖ్య అధికారిని. 3 రూపాయలు నాకు పెద్ద విషయం కాదు. అవి నేను నీకు ఇచ్చేస్తాను. కానీ ఈ ఊరికి ముఖ్యాధికారిని అయిన కారణంగా నీకొక విషయం చెప్పాలి. నేను మీ తాతగారికి ఎవరైనా సహాయం చేయగలరు, వైద్యం చేయగలరంటే అది నేను మాత్రమే. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో గొప్ప వైద్యుడు, మంచి వ్యక్తి నాకంటే వేరే ఎవరు లేరు అని అందరూ గౌరవిస్తారు నన్ను. మంచిది, కానీ నేను ముందు ఇదైతే చూస్తాను, సాయి వైద్యం చేయగలుగుతారా లేదా అని. అదేంటంటే మా తాతయ్యకి ఆయన మీద చాలా నమ్మకం ఉంది. తప్పకుండా, ఎందుకు కాదు. ఇప్పుడే డబ్బులు ఇస్తా. పంతాజీ, సర్కార్కి సాయం చేయడానికి ఇదే మంచి అవకాశం మనకి. వద్దు వద్దు, ఆగండి. అయ్యో, ఇదిగో. మీరు కంగారుగా కనిపిస్తున్నారు సాయి. ఒకరి గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? వాళ్ళ గురించి అంతగా చింతించాల్సిన అవసరం అసలు ఏముంటుంది సాయి? వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతాయి అనుకోవాల్సిందే. ఇప్పుడు కాకపోతే మరికొద్దిసేపట్లో, కానీ వాళ్ళు గట్టెక్కడం అయితే ఖాయం. సాయి, ఆ రోజు మీరు ద్వారకామాయిలో ఉన్నప్పుడు గుణాల గురించి చెప్పారు. సాయి, మానసిక శక్తితో గుణాలని అదుపు చేసుకోవడం సాధ్యమే కదా? మానసిక శక్తితో ఏం సాధ్యం కాదు మహల్సాపతి గారు. కానీ మనకి ఏ గుణాల గురించి తెలుసో అవే సాధ్యమవుతూ ఉంటాయి. కానీ వేటి గురించైతే మనకు తెలీదో వాటి సంగతి ఏంటంటారు? వాటి గురించి మనకసలు అంచనానే ఉండదు కదా. వాటి గురించి మనకి అంచనానే లేదు అన్నప్పుడు మనం వాటిని ఎలా గెలుస్తాం సాయి? మీరు చెప్పింది నిజమే.
అయినా సాయి, నా మనసులో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. అటువంటి విషయాలు ఏదో ఒక పరిస్థితిలో ఖచ్చితంగా వస్తాయి కదా సాయి? మనిషి ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతాడో, అలాగే తనకి పరిస్థితుల నుండి బయటపడ్డానికి సులభమైన దారి కనిపించినప్పుడు, అప్పుడు పరోక్షంగా ఉన్న తన గుణాలు ప్రత్యక్షమవుతాయి. ఉదాహరణకి, ఎవరైనా ఒక ధనవంతుల కుటుంబంలో జన్మిస్తే తనకి పూర్తిగా అర్థమవుతుంది తన మనసులో అహంకారం ఉంది అని. ఎందుకంటే తను దాంతో పాటే పెరిగి పెద్దవుతాడు. కాని ఎవరికి తెలుసు అంత జరిగిన తర్వాత కూడా తన మనసులో స్వార్థం ఉంది అనేది? తనకసలు తెలియకపోవచ్చు. ఎందుకంటే అలాంటి పరిస్థితి తనకెప్పుడూ ఎదురవ్వలేదు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనిషి తన గుణాలపై విజయం సాధిస్తాడు, లేదా తన మనసుని తను నియంత్రించుకుంటాడు. దానివల్ల తన జీవన ప్రయాణం యొక్క దిశ నిర్ణయింపబడుతుంది. సర్కార్, మీ 10 రూపాయలు కింద పడిపోయి ఉన్నాయి. తెలీదా నీకు? అవును, నాకు తెలీదు. నిజంగా? ఆ, సరే సరే, నేను వేరొకరిని అడుగుతానులే. నువ్వా? అయితే మీరేనా ఈ దొంగకి యజమాని? అంటే దొంగల రారాజు. హరి ఓం. నాతో నువ్విలా మాట్లాడే దుస్సాహసం చెయ్యొద్దు బాలక. మరి ఇంకెలా మాట్లాడాలి? ఇప్పుడు నాకు అనిపిస్తుంది నాకు సహాయం చేయడానికి వెనుక ఖచ్చితంగా మీ పన్నాగం మీద ఉండి ఉంటుందని. మా తాతయ్య చెప్పారు, మాకు సాయి కృప వల్ల దొంగలించబడిన మా డబ్బులు తిరిగి దొరికాయి అని. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది మీరు సహాయం చేస్తున్నారనే సాకుతో మళ్ళీ ఆ డబ్బులను దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని. మాతో ఇలా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. నేను నీకు సహాయం చేయాలని అనుకున్నాను. నీతో నాకు ఎటువంటి విరోధము లేదు. కానీ ఇప్పుడుంది. బాలక, నువ్వు పశ్చాత్తాపపడేలా నేను చెయ్యలేదనుకో, నా పేరు కులకర్ణి సర్కార్ కానే కాదు, కులకర్ణి సర్కార్. హరి ఓం. పదండ్రా. చూడండి, నాకు మీ సహాయం చాలా అవసరం. నాకు 3 రూపాయలు చాలా అవసరం. నాకు అవి అప్పుగా కావాలి. నేను మీకు వీలైనంత త్వరగా అవి తిరిగి ఇచ్చేస్తాను. తెలిసిన వాళ్ళకు మాత్రమే అప్పు ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరెవరో నాకు తెలియదు, నేను ఎలా అప్పిస్తాను? పని చేసి డబ్బు సంపాదించాలి. కానీ నాకు పని ఎక్కడ దొరుకుతుంది? ఏవండి, మీ భర్త దగ్గర నేను మొన్న పని చేశాను. ఆయనకు నా పని బాగా నచ్చింది. ఆయనతో చెప్పండి నేను ఇంకా కుండలు చేసిస్తానని. ఆయన సామాన్లు తీసుకుని అమ్మడానికి పట్నం వెళ్లారు. వచ్చిన తర్వాత నువ్వే ఆయనతో మాట్లాడు.
చూడండి, ఈ చెరుకు రసం అమ్మే అతను ఎక్కడుంటాడో తెలుసా? ఆ భింజీ అయితే ఎవరిదో పెళ్ళుందని ఊరికెళ్ళాడు. నాకెందుకు ఇలా జరుగుతుంది?